जिंदाबाद जिंदाबाद जय श्री राम जय श्री राम जय श्री राम वंदे मातरम जय श्री राम जय श्री राम ఎవరు పెట్టారు అక్కడ డౌన్ చేయమని చెప్పా లోపల ఎప్పటి లేకుండా చక్కగా నీట్గా వచ్చేది. ఇవాళ కేరళలో ఒక అద్భుత విజయాన్ని సాధించి ముఖ్యంగా కేరళ రాజధాని అయిన తిరువనంతపురంలో మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దాన్ని మొదటిసారి భారతీయ జనతా పార్టీ తనంతట తానుగా చేజెక్కించుకోవటం ఏదైతే ఉందో నిజంగానే ఒక చారిత్రాత్మక ఘటన. కేరళలో అనేక రకాల పోరాటాలు భారతీయ జనతా పార్టీ జాతీయవాద శక్తులు గత 70 సంవత్సరాలు బట్టి అక్కడ చేస్తున్నారు. 70 సంవత్సరాల నుంచి చేసిన పోరాటానికి పెద్ద ఫలితం రాకపోయినా ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచారు, అది నేమం నుంచి. అలాగే మొన్న త్రిశూర్ నుంచి సురేష్ గోపి గారు ఎంపీగా గెలవటం జరిగింది. ఈ రెండే అక్కడ విజయాలు. అయినా కూడా నిరంతరంగా 16% పైగా ఓటు బ్యాంకు సాధిస్తూ ప్రతి కార్యకర్త మార్క్సిస్ట్ యొక్క హింసాకాండకి తట్టుకొని సుమారు 100 మంది పైగా లైఫ్ ఇంప్రిజన్మెంట్, అలాగే సుమారు 76 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అసువును బాసిన నేల. ఎవరైతే పెన్నియార్ విజయన్ కానీ మిగతా అందరూ కూడా ఎవరైతే ముఖ్యమంత్రులు ఉన్నారో వాళ్ళంతటా వాళ్లే నరమేధం చేసిన స్థానం. ఆ విధంగా మార్క్సిస్ట్ ముష్కరులను ఎదుర్కొంటూ అక్కడ భారతీయ జనతా పార్టీలో పనిచేయటం అత్యంత కష్టమైన పని. అయినా కూడా ఎవరైతే కార్యకర్తలు ఇవాళ 56 కార్పొరేటర్స్గా గెలిచి తిరువనంతపురం నుంచి వచ్చారో వాళ్ళు గొప్ప వీరులుగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు కొనియాడుతుంది. ఒక్కొక్కరు కూడా అనేక పోరాటాలు చేశారు. ఇవాళ తిరువనంతపురం సంబంధించిన కార్పొరేటర్గా గెలిచి మేయర్గా అయిన వివి రాజేషన్, ఆయన పైన ఇప్పటికీ 2 సార్లు హత్యా ప్రయత్నం జరిగింది, ఆయన పైన దాడి చేయడం జరిగింది. ఆయన ఒక అడ్వకేట్, అనేక సార్లు జైలుకి వెళ్ళి రావటం జరిగింది. మార్క్సిస్ట్ అనేక రకాల కేసులు పెట్టారు. అయినా పోరాటం చేస్తూ నిలబడి ఈరోజు భారతీయ జనతా పార్టీలో అనేక బాధ్యతలు నిర్వహించాడు. భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా గతంలో పనిచేశాడు. ప్రస్తుతం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న తరుణంలో కార్పొరేటర్గా పోటీ చేసి అద్భుత విజయాన్ని సాధించి ఇవాళ తిరువనంతపురం కార్పొరేషన్కి మేయర్గా అవ్వటం జరిగింది. అలాగే డిప్యూటీ మేయర్గా గెలిచిన వ్యక్తి ఆశా గారు, ఆవిడ 3 సార్లు కార్పొరేటర్గా చేయడం జరిగింది. ఆవిడ పైన కూడా ఒక మహిళను చూడకుండా ఆవిడ పైన కూడా మార్క్సిస్ట్ ముష్కరులు దాడి చేయడం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క దాడుల్ని వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తూ ఎక్కడ కూడా భయపడకుండా వెళ్తూ ఆ విధంగా ఒక అద్భుత విజయాన్ని వాళ్ళ తిరువనంతపురంలో గెలవటం జరిగింది. 56 కార్పొరేటర్లు గెలిచి మనంగా అక్కడ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్గా అవ్వటం, అలాగే అనేక స్టాండింగ్ కమిటీలు కూడా గెలవటం. ఆ విధంగా ఇవాళ ఒక పెద్ద సవాల్ కేరళ రాష్ట్రంలో ఇవ్వటం జరిగింది. భారతీయ జనతా పార్టీని ఉపేక్షించొద్దు, భారతీయ జనతా పార్టీ పైన దాడులు చేయటం ఇవి ఎవరు కూడా సహించమనే పెద్ద ఎత్తున హెచ్చరిక ఇవ్వడానికి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అనేక రకాల దమనకాండలు, సంతుష్టీకరణ రాజకీయాలకి పరాకాష్ఠగా ఏదైతే దేశవ్యాప్తంగా ముస్లిం లీగ్ లేదు కానీ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఏదైతే ఉందో దానికి వత్తాసు పలుకుతూ కాంగ్రెస్ చేస్తున్న అకృత్యాలు, అలాగే దాంతోపాటు ఏదైతే మనందరికీ అత్యంత పవిత్ర క్షేత్రమైన శబరిమల, గతంలో శబరిమల పైన సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆ రోజు ముష్కరులు అనేక రకాల అపవిత్రం చేసే ప్రయత్నం చేయడాన్ని వ్యతిరేకంగా దేశవ్యాప్త పోరాటం చేయడం జరిగింది.